ఇంత చక్కటి ధ్యానానికి క్లాప్స్. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. ఈరోజు పాటలు కదా, అందరూ పాడండి, స్టార్ట్ చేయండి. మీరు వీడియో ఆన్ లో పెట్టుకోండి. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. రేష్మ గారు, సుష్మా గారు స్టార్ట్ పెడతారా? పాడే వాళ్ళు ఓపెన్ చేసుకోండి, మిగతా వాళ్ళు మీట్లో ఉండండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు వీడియో కూడా ఆన్ చేసుకోండి. వీడియో పాడండి. ముందు జూమ్లో ఉన్న మాస్టర్స్ అందరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మేడం. నిన్ను గని శరణమని సన్నతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. నిన్ను గని శరణమని సన్నతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలుచుకుని జ్యోతులిడే వేళ దైవం తల ఊపుతుంది బాబా, మా దైవం తల ఊపుతుంది బాబా. నిన్ను గని శరణమని సన్నతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. రాముడైన రహీమైన నాన్నకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. కులం పేరు మతం పేరు మచ్చరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. రాముడైన రహీమైన నాన్నకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. కులం పేరు మతం పేరు మచ్చరాలు తగదంటూ మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు, కదిలే కళ్యాణ రాశి నీవు. కదిలే కళ్యాణ రాశి నీవు. నిన్ను గని శరణమని సన్నతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆప్తులను స్వేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్దతులను కలిగించి సమతామూర్తివైనావు. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆప్తులను స్వేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్దతులను కలిగించి సమతామూర్తివైనావు. భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు, ఇలాగే అపరంజి వెలుగు నీవు. ఇలాగే అపరంజి వెలుగు నీవు. నిన్ను గని శరణమని సన్నతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. ఆది అయిన అంతమైన అందరినీ వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు. ఆది అయిన అంతమైన అందరి వేదాంత
పైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు భోగులకు త్యాగులకు భక్తి మూలమొకటే అన్నావు. సహనతలకు పండించిన శాంతి ఫలము నీవు. గురువులకే సద్గురువైనావు. గురువులకే సద్గురువైనావు. నిన్నుగనే శరణమని సన్యతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా. మా జన్మధన్యమవుతుంది బాబా. థ్యాంక్ యూ. బాగా పాడారు మేడం, చాలా చక్కగా. ఇంకా వీడియో మీరు బాగా కనిపించాలి, ఆపే కనిపిస్తున్నారు. ఇంకా ఈసారి ప్రశాంత్ రెడ్డి గారు 4 నెలలు వాడతా అన్నారు, పడండి. ఉన్నారా? ఓకే, రంగారెడ్డి సార్ మీరు స్టార్ట్ చేయండి. యమున మేడం కూడా ఉన్నారు కదా, ఇద్దరు. ఏదైనా 4 లైన్స్ అలా స్టార్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు చూసి అందుకుంటారు, ఇంకా మీరు స్టార్ట్ చేస్తారు. శ్లోకం పాడతారు మేడం. పాడండి సార్. పూర్ణమదా పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మనోబుద్ధి అహంకార చిత్తం న చ శ్రోత్రజిహ్వే న చక్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయో చిదానందరూపా శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయో న వా సప్తధాతుర్న వా పంచకోశా న వాక్పాణిపాదౌ న చోపాస్తపాయో చిదానందరూపా శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయో న వా సప్తధాతుర్న వా పంచకోశా న భూమో న భూమిర్న వాయో చిదానందరూపా శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజం న భోక్తా చిదానందరూపా శివోహం న మే మృత్యు శంకా న మే జాతి భేదా పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురునైవ శిష్యా చిదానందరూపా శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విపుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదా మే సమస్తం న ముక్తిర్న బంధః
చిదానందరూపా శివోహం శివోహం. అంటే ఒక పూర్ణం నుంచి ఒక పూర్ణంగానే ఈ భూమి మీదకి రావడం జరిగింది. నువ్వు ఈ మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ ఏది కావు. నువ్వు ఒక చిదానంద స్వరూపుడవే అని చెప్పేసి ఈ యొక్క ఆత్మాష్టకం లోపల చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పుణ్యం కానీ, పాపం కానీ, నా పుణ్యం నా పాపం ఏది కూడా నువ్వు కావు. నువ్వెవరంటే ఒక చిదానంద స్వరూపుడవే నువ్వు అనేది ఈ యొక్క దీని లోపల చెప్పడం జరిగింది. ఒక శ్లోకం లోపల కొంచెం అటు ఇటు అయింది. నేను చాలా రోజులే. ఓకే, ఈ అవకాశం బాగుంది సార్. ఇచ్చినటువంటి థ్యాంక్ యూ మేడం. సరే సార్. ఇలాగే మీరు శ్లోకాలు కూడా పాడొచ్చండి, చాలా బాగుంటాయి. రేష్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు. పిఎస్ఎం జగద్గురు బ్రహ్మశ్రీ వినబడుతుందా? అనిపిస్తుంది. ఎవరు హనుమత్ దాస్ వార్తలు? ఉదయం ఎస్ చాలా దర్శనం పిఎస్ఎం జగద్గురు ప్రత్యేజీ గారికి నా యొక్క ఆత్మ నమస్కారాలు. జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆత్మబంధువులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఆత్మోన్నతి తెలిపిన గురువు ధ్యానమునే నేర్పిన గురువు. ఆత్మోన్నతి తెలిపిన గురువు ధ్యానమునే నేర్పిన గురువు. జనులందరి దైవం పత్రిజీ, జనులందరి దైవం పత్రిజీ. విశ్వశక్తి తెలియజేయగా, విశ్వశక్తి తెలియజేయగా ధ్యాన మార్గం అందజేసిన మహోన్నత రూపము పత్రిజీ, మహోన్నత రూపము పత్రిజీ. మహాగురువు పత్రిజీ. శ్వాసలోనే సకలముందని, శ్వాసలోనే సకలముందని వివరించిన ఆత్మ ఉన్నతి, వివరించిన ఆత్మ ఉన్నతి. అంతరాల లేని అద్వైత మార్గమొసగే ఇతడే పత్రిజీ, మహాగురువు పత్రిజీ. వీధి వీధి గ్రామమందున, వీధి వీధి గ్రామమందున ధ్యాన యోగ వెలుగు నింపగా ఆధ్యాత్మిక కాంతిదారలే, ఆధ్యాత్మిక కాంతిదారలే భువన్ నింపని ఇతడే పత్రిజీ, మహాగురువు పత్రిజీ. కులమతాలు అసలు లేవని, కులమతాలు అసలు లేవని, పేదధనిక భేదమేదని అందరికీ ఆధ్యాత్మికను, అందరికీ ఆధ్యాత్మికను బోధ చేసినారు మహాగురువు పత్రిజీ. పరిమితులే అసలు లేవని, పరిమితులే అసలు లేవని అపరిమిత జ్ఞానకాంతిని, అపరిమిత జ్ఞానకాంతిని సకలజందరికి అందించను మైత్రే బుద్ధుడు. ఇతడే మహాగురు పత్రిజీ. మౌనముగా మనసు నిల్పమని, మౌనముగా మనసు నిల్పమని శ్వాసపైన ధ్యాస ఉంచమని, శ్వాసపైన ధ్యాస ఉంచమని ఆత్మజ్ఞాన మూల సూత్రమును బోధ చేసినాడు. ప్రతి జీవుడు దేవుడే అని ధ్యానముతో తెలుసుకోమని దివ్య బోధ జనులకు దక్కిన మహాజ్ఞాని పత్రిజీ, బ్రహ్మజ్ఞాని ఇతడే పత్రిజీ, మహాగురువు పత్రిజీ. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన మేడం గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, బాగా వాడారు. మీరు ఈసారి అనుకోండి ఫస్ట్ టైం కదా సార్, చాలా బాగా నాకు పాటలు తక్కువ, కోల్డ్, సో మై టోన్. ఓకే, రేష్మ గారు ఇంతకు ముందు మీరు హ్యాండిల్ చేశారు. నెక్స్ట్ ఉన్నాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేను లక్ష్మణ్ సార్. నాకు ఎందుకోసం గంగారెడ్డి సార్ని పాడిన తర్వాత ఒక పాట గుర్తొస్తున్నది. నేను ఈ మధ్యలో చాలా పాట వింటాను బాగా, అంటే అది ధ్యానంలో చాలా అద్భుతం అనిపిస్తుంది పాట. నాకు పాట ఎప్పుడు రాదు, కానీ ఎందుకోసం పాడాలనిపిస్తుంది. గంగారెడ్డి సార్ వాడిండు. పాడండి సార్, అలా అనిపిస్తే ఇంకా గ్రేట్, పాడండి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో.
జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ప్రకృతే మన పంచ ప్రాణం, ప్రకృతి కల్పవల్లి, ప్రకృతే మన కన్న తల్లి. ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేనోయ్. ప్రకృతిని విధ్వంసమైతే ప్రాణమాగేనోయ్. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కడుపులో 10 నెలలు మోసి, కంటికి రెప్పోలే కాసి, బరువు బాధ్యతలెన్నో చూసి, బ్రతుకునంతా దారపోసి, తల్లిదండ్రులకి మించిన దైవముంటుందా? అమ్మా నాన్నల కంటే మించిన ఆస్తులుంటాయా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. థ్యాంక్ యూ మేడం. ఏదో అంటే ధన్మని గుర్తొచ్చింది. ఆ పాట చాలా సార్లు వింటా నేను. ఎందుకోసం నాకు కూడా పాడాలనిపించింది. ఈ బ్రహ్మ అసలు యాక్చువల్గా శిల మనమే, శిల్పి మనమే, ఈ శిల్పం కూడా మనమే. అంటే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎక్కడ లేదు, మనమే బ్రహ్మ, మనమే విష్ణు, మనమే మహేశ్వరుడు అనే ఒక అర్థం వస్తుంది దాంట్లో. చాలా బాగా అనిపిస్తుంది ఈ పాట. నేను చాలా సార్లు విన్నా. అది వింటే పాడాలనిపిస్తున్నది అట్లా, అంతే. ఏం లేదు, పాట కాదు, గాయకుడిని కాదు. థ్యాంక్ యూ. అలా అనిపించడంలోనే ఉంటుంది సార్ ఎనర్జీ అంతా. థ్యాంక్ యూ, చాలా బాగుంది. సో ఫస్ట్ నెక్స్ట్ రమా మేడం మాట్లాడండి. ముందుగా అందరికి నమస్కారం, డివైన్ మార్నింగ్ అందరికి. సాయిబాబా పాట. దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా. దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా. కఫీని వస్త్రం ధరించి, కర్మలు జోలెలో వేసుకొని, కఫీని వస్త్రం ధరించి, కర్మలు జోలెలో వేసుకొని, దునిలో కాల్చేవాడవని సాయిబాబా, దునిలో కాల్చేవాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా. దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా. తెల్లనైనా నీ పాదము, చల్లనైనా నీ మనసు, కరుణతో బ్రోచేవాడవని సాయిబాబా, కరుణతో బ్రోచేవాడవని వాకిట నిలబడి ఉన్నామయ్యా, వాకిట నిలబడి ఉన్నామయ్యా. కాలు మీద కాలు వేసి, కర్మలన్నీ కాలరాచి, కాలు మీద కాలు వేసి, కర్మలన్నీ కాలరాచి, పిలచిన పలికే దైవమని సాయిబాబా, పిలచిన పలికే దైవమని వాకిట నిలబడి ఉన్నామయ్యా. దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
ఏంటంటే ఇప్పుడు దోసిట గులాబీ పూలతో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అదే. మరి కాలు మీద కాలు వేయడం వల్లనే కర్మలు మనం ధ్యాన స్థితిలో పోతున్నాం అనేది మనం ధ్యానం చేసినాక ఈ పాటలో మంచి అర్థమవుతుంది. మరి మనసు తెల్లగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మేడం. బాగుంది. పాడారు. వాటిని మళ్ళీ స్పిరిచువల్ గా కనెక్ట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. నైస్. రేష్మ గారు పాడండి. మీరు అడ్మిట్ చేసుకోండి రేష్మ గారు. మేడం ఇక్కడే ఉన్నాను. ఎవరో ఒకళ్ళు నా పేరు అంటున్నారు, ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయండి, లేకపోతే ఇంకొకరు పాడతారు. సరే మేడం. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ కి ఈ జూమ్ లో ఉన్న నా సోదరులకు అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు మీరు చెప్పిన అంశం భక్త కబీర్ దాస్ అని ఉన్నది కదా, దాన్ని కొంచెం మరాఠీలో ఉంది, హిందీలో ఉంది. అది ఎంత మందికి అర్థమవుతుందో నాకు కూడా తెలియదు. వినండి ఫ్రెండ్స్. మేడం చెప్పిన కథని ఇన్స్పైర్ అయ్యి తన గురించి తెలుసుకొని ఈ పాట నాకు వారం రోజులు పట్టింది నేర్చుకోవడానికి. వినండి. हिंदी में गाओ जी, मराठी समझ में नहीं आता. ఎట్లా వాడితే అట్లా వాడని మాస్టర్. खड़े काकेला गोपाल गुरु गोविंद खड़े काकेला गोपाल बलिहरि गुरु आपने गोविंद दियो बताए कबीरा गोविंद दियो बताए बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंथी को छाया नहीं पल लागे अति दूर कबीरा पल लागे अति दूर ऐसी वाणी बोलिए मन का पाको ऐसी वाणी बोलिए मन का पाको और न को शीतल करे आप हो शीतल हो कबीरा आप हो शीतल हो बुरा जो देखन मैं चला बुरा न मिले या कोई बुरा जो देखन मैं चला बुरा न मिले या कोई जो मन खोजा अपना मुझसे बुरा ना कोई कबीरा मुझसे बुरा ना कोई माठी कहे कुम्हार से तू क्या रोंदे मोय माटी कहे कुम्हार से तू क्या रोंदे मोय एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तो कबीरा मैं रोंदूंगी तो काल करे सो आज करे सो अब काल करे सो आज करे सो अब कल में मर लेगी
बहुरी करेगा कब कबीरा, बहुरी करेगा कब, माया मरीना मनमरा, मर मर गए शरीर, माया मरीना मनमरा, मर मर गए शरीर, आस तृष्णा मरी, कह गए दास कबीर, बंधु कह गए दास कबीर, पोती फड़ फड़ जगमुआ, पंडित भयानक कोय, पोती पढ़ पढ़ जगमुआ, पंडित भयानक कोय, ढाई अक्षर प्रेम का, पढ़े सो पंडित होय कबीरा, पढ़े सो पंडित होय, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे, तो दुख का है होय कबीरा, तो दुख का है होय. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా వాయిస్ ఉన్నాయి కానీ ఆఫే పాడారు, చాలా ఉంది సాంగ్. బాగుంది. నెక్స్ట్ టైం మిగతా కంప్లీట్ చేయండి. చాలా బాగుంది. చాలా ఉంది మేడం. తెలుగు ఫ్రెండ్స్ మీ అందరికి ఇంకొకటి గోవింద్ శ్రీనివాస్ అంటే సారీ వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, తను పాడతారు కదా, తనది ఉంది కదా ఫ్రెండ్స్, మీకు తెలుసా సాంగ్? ఇదే టోన్ లో ఉంటది. మేడం చాలా బాగా పాడిండ్రు. అది కబీర్ దాస్ గురించి చాలా చక్కగా పాడిండ్రు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ మాస్టర్స్ ఇంకా సాయి కృష్ణ రెడ్డి సార్ మీరు పాడతారా? మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలి దయచేసి. నేను వాడిన సాయికృష్ణ పాడు. సాయి కృష్ణ రెడ్డి సార్ బాగా బిజీ ఉన్నాడు సార్. ఇవాళ మళ్ళా సండే మీ ముందరికి మంచి పాటతో వస్తాడు. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ సార్ అండ్ నీలిమా మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ భువనేశ్వర్ గారు పాడండి. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలి. మీరు పాడండి మేడం. వినిపిస్తుందా మేడం? మీరు కనబడడం లేదు మేడం, కనబడాలా అందరూ పడేటప్పుడు. నేను కనబడతాను సార్. మీరు కనిపిస్తున్నారు. అందరికీ అనంత కోటి ధన్యవాదములు. ఆత్మ బంధువులందరికీ, పత్రి సారుకు, అందరికీ గురువులందరికీ అనంత కోటి ధన్యవాదం. ఉన్నది కనుగొనరా, లేనిది వదలుమురా, ఆశమానరా, శ్రీహరి నామమునే తాళమునే భజించరా, ఉన్నది కనుగొనరా, ఓ మనిషి మాయ వీడరా, సత్యమునే కనుగొనరా, సద్గురు చెంత చేరరా, నిజమేదో కనుగొనరా, శ్రీహరి శ్రీహరి నామమునే తాళమునే భజించరా, ఉన్నది కనుగొనరా. ఓ మనిషి నవ్వబోకురా, నవ్వులా పాలయదవు, చెడిపే ప్రతి వాడురా,
చెడిపోక తప్పదురా. ఓ మనిషి నవ్వబోకురా, నవ్వులా పాలయదవు చెడిపి ప్రతి వాడురా. చెడిపోక తప్పదురా. శ్రీహరి శ్రీహరి నామమునే తాళమునే భజించరా. ఉన్నది కనుగొనరా. పేరుకు భక్తి చేయకు, 10 మంది మెచ్చేలా. భక్తికి మెప్పులద్దురా, భావననే ఉంచుమురా. పేరుకు భక్తి చేయకు, 10 మంది మెచ్చేలా. భక్తికి మెప్పులొద్దురా, భావననే ఉంచుమురా. శ్రీహరి శ్రీహరి నామమునే తాళమునే భజించరా. ఉన్నది కనుగొనరా. నటన చేయబోకురా, మెచ్చెడులే దేవుడురా. నటన చేయబోకురా, మెచ్చెడులే దేవుడురా. నరుడా నమ్మితేనురా, అన్నీయు నీవేరా. శ్రీహరి శ్రీహరి నామమునే తాళమునే భజించరా. ఉన్నది కనుగొనరా, లేనిది వదలుమురా. ఆశమానరా. శ్రీహరి నామమునే తాళమునే భజించరా. గురువులందరికీ ఈ పాట అంకితం. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అనంతకోటి ధన్యవాదం. థ్యాంక్ యూ. కావ్య గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నమస్కారం. సత్సంగములోనే ఉంది మనుష్య జన్మ సార్థకం. ఆ భగవంతుని చేరేందుకే ఈ సాధన మార్గము. సత్సంగములోనే ఉంది మనుష్య జన్మ సార్థకం. ఆ భగవంతుని చేరేందుకే ఈ సాధన మార్గము. శాస్త్రాలు స్తోత్రాలు నేర్చుకునే సాధనం. రామాయణ గీత పఠించే సాధనం. శాస్త్రాలు స్తోత్రాలు నేర్చుకునే సాధనం. రామాయణ గీత పఠించే మార్గము. భగవంతుని లీలలను స్మరించే సాధనం. భక్తునికి దేవునికి సంధానమైన మార్గము. సత్సంగములోనే ఉంది మనుష్య జన్మ సార్థకం. ఆ భగవంతుని చేరేందుకే ఈ సాధన మార్గము. సాధువులను సంసారులను స్వాగతించే సాధనం. గురువులను పెద్దలను గౌరవించే మార్గము. సాధువులను సంసారులను స్వాగతించే మా సాధనం. గురువులను పెద్దలను గౌరవించే మార్గము. అనురాగము ఆప్యాయతలు అనుసరించే సాధనం. అంతటను అన్నిటను అనంతుని చూపే సాధనం. సత్సంగములోనే ఉంది మనుష్య జన్మ సార్థకం. ఆ భగవంతుని చేరేందుకే ఈ సాధన మార్గము. వాదనలు వేదనలు విడిచిపెట్టే సాధనం. బోధనలు ప్రవచనాలు బోధించే మార్గము. వాదనలు వేదనలు విడిచిపెట్టే సాధనం. బోధనలు ప్రవచనాలు బోధించే మార్గము. జీవన సరళిని మార్పు తెచ్చే సాధనం. జీవన పరమార్థాన్ని ప్రసాదించే మార్గము. సత్సంగములోనే ఉంది మనుష్య జన్మ సార్థకం.
ఆ భగవంతుని చేరేందుకే ఈ సాధన మార్గము. భావముతో భజనలతో భాసించే సాధనం మాధవుని మదిలోనే నింపుకొనే మార్గము. భావముతో భజనలతో భాసించే సాధనం మాధవుని మదిలోనే నింపుకొనే మార్గము. జ్ఞాన తపాధ్యానములు వివరించే సాధనం ముముక్షులుగా చేసి మోక్షమిచ్చు మార్గము. జ్ఞాన తపాధ్యానములు వివరించే సాధనం ముముక్షులుగా చేసి మోక్షమిచ్చు మార్గము. సత్సంగములోనే ఉంది మనుష్య జన్మ సార్థకం. ఆ భగవంతుని చేరేందుకే ఈ సాధన మార్గము. ఆ భగవంతుని చేరేందుకే ఈ సాధన మార్గము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగా పాడారు. ఇలా ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మన వాళ్ళు. యా, లాస్ట్ టైం ఎల్ఏసార్ అండ్ ఎవరో పాడుతా అన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, నర్సవ్వ మేడం ఫోన్ చేసి ఈసారి పాడుతా అన్నారు కదా, ఉన్నారా? ఉంటే అడ్మిట్ చేసుకోండి. దయానంద్ సార్ మీరు పాడండి. నర్సయ్య గారు వచ్చారు, మరి పాడండి. ఒక నిమిషం సార్. అయిపోయిన వాళ్ళు మ్యూట్ లో పెట్టేసుకోవాలి. వెంకట నర్సయ్య స్టార్ట్ చేయండి. అందరికి నమస్కారం. ధ్యానంలో ఉన్న పాల్గొన్న మాస్టర్స్ అందరికి. వేణుమాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరుతే గాలి గాంధర్వమవుతున్నదో, ఏమో పై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఏమో పై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, మునులకు తెలియని జపములు జరిపినదా, మురళీ సఖీ వెనుకటి బ్రతుకులు చేసిన పుణ్యమిదా, తనువున నిలిపిన తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరములు సిరులను తలిచినదా, కృష్ణ నిన్ను చేరినది అష్టాక్షరిగా మారినది, ఎలా ఇంత పెన్నిది వెదురున తాను పొందింది వేణుమాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మంత్రమే మౌన మంత్రం అవుతున్నదో, చల్లని నీచరి నవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడిస రాత్రి ఎదురవదా, అల్లన నీ అడుగులు సడి వినబడక హృదయానికి అలజడితో అనువను తడబడదా, నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళిగా నామది నివేదించు నిమిషమిది వేణుమాధవా నీ సన్నిధి, ఏ శ్వాసలో చేరుతే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మంత్రమే మౌనమవుతున్నదో,
అందరికీ థ్యాంక్ యూ. బాగుంది. నైస్ మేడం. ఇలా ధైర్యం చేసి పాడుతూ ఉండాలి. వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ. దయానంద్ సార్ మీరు. అందరికీ పూజ్య గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్మాంజలి. ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మబంధులకి నమస్మాంజలి. ఈరోజు గానలహరి చాలా చక్కని కార్యక్రమం. ఈరోజు మనకు ఆనంద ఆదివారం కూడా సిద్ధగుట్ట పైన ఉంది కాబట్టి ఆ ఆనంద ఆదివారంలో కూడా అందరం పాల్గొందాం. అందరం కూడా 10 గంటలలోపు వచ్చేద్దాం. అక్కడ గొప్పనైన కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ ఆనంద ఆదివారంలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. సరే, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ స్వాధ్యాయంలో ఉంది పాట, దాన్ని కొంచెం మార్పు చేస్తూ. మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా, 1000 ఉపాయములను నీవు చేసిన, 1000 ఉపాయములను నీవు చేసిన, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. ధ్యాన జ్ఞానంతోనే జీవన దృష్టి మారును, ధ్యాన జ్ఞానముతోనే జీవన దృష్టి మారును, దృష్టి లాభించిననే సృష్టి మారిపోవును, దృష్టి లాభించిననే సృష్టి మారిపోవును, నిజమైన సుఖమెరగాలేమి దీవినా, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. 1000 ఉపాయములను నీవు చేసిన, 1000 ఉపాయములను నీవు చేసిన, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. ధ్యాని జ్ఞాని భోగముల దాసుడు కానేరడు, ధ్యాని జ్ఞాని భోగముల దాసుడు కానేరడు, శోకమునకు రోగమునకు దాసుడు కానేరడు, శోకమునకు రోగమునకు దాసుడు కానేరడు, భావపూర్ణుండై యుండు జీవనంబునా, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. 1000 ఉపాయములను నీవు చేసిన, ఆత్మలోనే దృష్టి నతడు నిలిపియుండును, ఆత్మలోనే దృష్టి నతడు నిలిపియుండును, పరుల దోషముల పైన ధ్యాస నుంచకుండును, పరుల దోషముల పైన ధ్యాస నుంచకుండును, చేయును తన పొరపాట్ల యొక్క ప్రకటన, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. 1000 ఉపాయములను నీవు చేసిన, సుఖమందెప్పుడు తాను పొంగిపోడు, సుఖమందెప్పుడు తాను పొంగిపోడు, దుఃఖమందున తానెప్పుడు భయపడిపోడు, ముందునకే సాగును రెంటి అందున, ముందునకే సాగును రెంటి అందున, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. 1000 ఉపాయములను నీవు చేసిన, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. ఆత్మ ప్రేమను ధ్యాని జ్ఞాని ఎరుగును, ఆత్మ ప్రేమను ధ్యాని జ్ఞాని ఎరుగును, సృష్టిలోని గొప్పదనం అది ఏ అని తెలుపును, సృష్టిలోని గొప్పదనం అది ఏ అని తెలుపును, నచ్చదు తనకేదయును ఆత్మను వినా, మారదు జీవనము ధ్యాని జ్ఞానం వినా, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. 1000 ఉపాయములను 1,00,000 ఉపాయములను 1,00,00,000 ఉపాయములను నీవు చేసిన, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా, మారదు జీవనము ధ్యాన జ్ఞానం వినా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
బాగా పాడారు సార్. చాలా పాదేలు ఉంది పాట. నైస్ సార్. అండ్ మాస్టర్స్ ఇంకా పాడేవాళ్ళు రావాలి. మనకు 7 వరకు కాబట్టి మళ్ళీ ఈరోజు ప్రోగ్రామ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ పార్టిసిపేట్ చేయాలి. మరి ఎక్కడి నుంచో రావాలి కదా, ఎవరి ప్రోగ్రామ్స్ వారికి వెళ్తారు. లాస్ట్ టైం పాడిన వాళ్ళు అన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకెవరన్నారు, సులోచన మేడం మీరు పాడండి. ఉన్నారా? సులోచన నవుల్లా మేడం మీరు అవైలబుల్ లో ఉంటే అడ్మిట్ చేసుకొని పాడండి మేడం. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఓకే. యాస్వాడ్ ఐఫోన్ లేదా? ఓకే. ఇంకా సాయిబాబా సార్ ఎక్కువ పాడలేను మేడం, అలవాటు. 2 లైన్స్ శ్లోకం అలా పాడండి సార్ మనం. ఓకే. సుడిగాలిలో వాన నీటిలో పడవ ప్రయాణం ఏ దరికో ఏ దిశకో తెలియదు పాపం గాలిలో వాన నీటిలో పడవ ప్రయాణం ఏ దరికో ఏ దిశకో తెలియదు పాపం. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాగా పాడారు సార్. పాడదన్న వాళ్ళు ఇంకా ఎక్కువ బాగా పాడుతున్నారు. ఎక్కువ వచ్చిన పాట, ఆలోచనలో వచ్చిన పాట లేదు, పుట్టింది కాదు, వచ్చింది కాదు, ఏదో ఆలోచనలో వచ్చింది పాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ రాజు సార్ అడ్మిట్ చేసుకున్నారు, పాడండి. నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు జయలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాగా పాడారు సార్. నైస్. సో ఇలా టాలెంట్ దాచిపెట్టుకోకుండా అందరూ స్టార్ట్ చేయండి. మేడం పాడుతా ఉంటుంది కదా, ఇంకో సెకండ్ ఆప్షన్ ఇంకెవరైనా ఉంటే ఇద్దామని. మన వాళ్ళు పర్సనల్ గా ఫోన్ చేస్తారు, ఇక్కడ రెడీగా ఉండట్లేదు, అందుకనే వాళ్ళని ఫస్ట్ గా రిలీజ్ చేసి మళ్ళీ మేడంకి ఇద్దామని చూస్తున్నా. సో మేడం అంతలో మీరు పాడండి, రేష్మ గారు. సరే మేడం, మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇది నా కోసం కాదండి, ఈ రోజు మన అక్కడ సిద్ధిలగుట్ట మీద ఎవరైతే పనిచేసిండ్రో ముందట ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికి వాళ్ళకి అంకితం ఈ పాట. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని
అర్థమందులో ఉంది. దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెనుక నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనందమిది ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, మార్చలేని ఏది లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడగల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆవిధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నైస్ మేడం. మన ట్రస్ట్ మెంబర్స్ అందరి కోసం ఈ సాంగ్ చాలా చక్కగా పాడారు. అండ్ లాస్ట్ 10 minutes అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. పాడండి. ఎవరు? సురేంద్ర గారు. మీరు పాడతారండి? సురేందర్ వెన్నెల గారు. ఇంకా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యానము, శుభాప్రదం శుభాప్రదం పిరమిడ్లో ధ్యానము. మనోహరం మనోహరం శ్వాస మీద ధ్యానము, శుభాప్రదం శుభాప్రదం పిరమిడ్లో ధ్యానము. అంతా నేనే అని తెలుపును ఈ ధ్యానం, నేనే అంతా అని తెలుపును ఈ ధ్యానం. కనులు తెరిస్తే భోగము, కనులు మూస్తే యోగము. భోగమే శాశ్వతము, యోగమే శాశ్వతము. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యానము, శుభాప్రదం శుభాప్రదం పిరమిడ్లో ధ్యానము. జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని, శ్వాసే గురువని, సమయమే సాధనని ప్రకృతిలో ధ్వనించేను పత్రిజీ మైత్రితో, ప్రకృతిలో ధ్వనించేను పత్రిజీ మైత్రితో. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యానము, శుభాప్రదం శుభాప్రదం పిరమిడ్లో ధ్యానము. సహనమే ప్రగతని, అనుభవమే జ్ఞానమని, ధ్యానమే ధర్మమని, ధర్మమే పుణ్యమని ప్రకృతిలో ధ్వనించేను పత్రిజీ మైత్రితో, ప్రకృతిలో ధ్వనించేను పత్రిజీ మైత్రితో. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యానము, శుభాప్రదం శుభాప్రదం పిరమిడ్లో ధ్యానము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వండర్ఫుల్. మేడం ఒక 2 వారాలలో చాలా చక్కగా అయ్యారు. మన వాళ్ళందరం కూడా చాలా చక్కగా వాడుతున్నారు. అవును సార్, చాలా ఇంట్రెస్టెడ్ గా వాడుతున్నారు. ఇంకా బాగుంది.
సూపర్. లాస్ట్ 5 మినిట్స్ ఇంకెవరైనా పాడొచ్చు. అనురాధ గారు, వసంత్ గారు, ఇంకా మిట్టపల్లి మల్లారెడ్డి గారు, మండల శారద గారు, ఎవరైనా పాడండి. అంతేనా? ఇంకోసారి అవకాశం ఇస్తారా మేడం? పాడండి సార్, పాడండి. ఈ గాలిలో గంధమై భూమికి బంధమై వేకువా రేకువై మా చూపుకు దారివై నాన మార్గము మమ్ము నడిపావు యోగమంటే మాకు తెలిపావు ఎదురై వేణువైన ఎదలో నాదమైన ప్రాణవాయులు మాకు కూర్చావు నాడుల నీవు మారావు ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై అవేకువ రేఖవై మా చూపుకు దారివై నీ శిక్షణలే మాకు రక్షణలు నీ బోధనలే మాకు సాధనలు మనసును మౌనంగా నీటుతూ చైతన్యము నింపుతూ వేదనంతను తుడిచివేశావు మదిమనిలో భ్రమరముల శృతులయల గమపనిగా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై అవేకువ రేఖవై మా చూపుకు దారువై మా శ్వాసలలో నీవు ఉన్నావు నీ దాసలలో మేము ఉన్నాము తనువుకు ఆనందం తులుముతూ దైవత్వం అద్దుతూ జీవ అంశ కూడదన్నావు పదములలో కృష్ణుడిలా నడవడిలో బుద్ధునిలా ఈ గాలిలో గంధమై ఈ భూమికి బంధమై అవేకువ రేఖవై మా చూపుకు దారువై. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగా పాడారు. అండ్ మల్లారెడ్డి సార్, మీరు ఇంతకుముందు వీడియో ఆన్ చేసుకున్నారు, పాడేశారు. అవును మేడం, అవును. నేను తోటలోకి వచ్చినాను మేడం, ఇలా కటింగ్ చేస్తున్నా, పసుపు కటింగ్. మేడం ఒక భక్తి గీతం పాడతాను. పాడేసి. ఆదిదేవ నమస్తోభ్యం ప్రసిద్ధ మామ భాస్కర దివాకర నమస్తోభ్యం ప్రభాకర నమస్తుతే సప్తక్షతమారుడం ప్రచండం కశ్యమాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రతమారుడం సర్వలోకాయితేదంత మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఓకే మేడం, ఇంతే వచ్చిన. బాగా పాడారు సార్. ఫస్ట్ ట్రైల్ అనుకుంటా, చాలా బాగా పాడారు. ఫస్ట్ టైం మేడం. నైస్. ఇలా అటెండ్ చేస్తూ ఉండండి, చాలా చేంజెస్ వస్తాయి మనలో. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లాస్ట్ పాట పాడాలి మరి. పాడండి సార్. ध्यान करते रहो, ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। लोग कहते हैं भगवान आते नहीं, लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह हम बुलाते नहीं, द्रौपदी की तरह हम बुलाते नहीं। लोग कहते हैं भगवान काते नहीं, लोग कहते हैं भगवान काते नहीं, शबरी की तरह हम कल खिलाते नहीं, शबरी की तरह हम खिलाते नहीं। ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो।
लोग कहते हैं भगवान गाते नहीं, लोग कहते हैं भगवान गाते नहीं, मीरा की तरह हम गवाते नहीं, मीरा की तरह हम गवाते नहीं। लोग कहते हैं भगवान नाचते नहीं, लोग कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह हम नचाते नहीं, गोपियों की तरह हम नचाते नहीं। ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। लोग कहते हैं भगवान सोते नहीं, लोग कहते हैं भगवान सोते नहीं, यशोदा की तरह हम सुलाते नहीं, यशोदा की तरह हम सुलाते नहीं। लोग कहते हैं भगवान रोते नहीं, लोग कहते हैं भगवान रोते नहीं, अभिमन्यु की तरह हम रुलाते नहीं, अभिमन्यु की तरह हम रुलाते नहीं। ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। लोग कहते हैं भगवान हंसते नहीं, लोग कहते हैं भगवान हंसते नहीं, पत्री जी की तरह हम हंसाते नहीं, पत्री जी की तरह हम हंसाते नहीं। ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। ध्यान करते रहो, ज्ञान पाते रहो, अपनी मुक्ति का मार्ग बनाते चलो। थैंक यू। Thank you, sir. Nice. Great. సాయి కృష్ణ రెడ్డి సార్, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి కంపల్సరీ మాట్లాడండి. ఉన్నారా? అయిపోయారా? ఓకే. సంజీవ్ వెన్నెల పాడండి. ధ్యానము చేద్దాము రో అన్నలార, శ్వాసను వెళ్దాము రో అన్నలారా, అన్నలారా కలారా అమ్మలారా అయ్యల అన్నలారా కలారా పిల్లలారా పెద్దలారా కనుకు వేదలారా, శక్తిని పంచుదాము రో అన్నలారా, మనసంతా హాయిరో అన్నలారా. పొలంలో నీ ధ్యానం అంట, ఆఫ్రికాలో నీ ధ్యానం అంట, ఎక్కడైనా ధ్యానం అంటారో అన్నలారా. ధ్యానము చేద్దాము రో అన్నలారా, శ్వాసను వెళదాము రో అన్నలారా. అమావాస ధ్యానం అంట, పున్నమి పున్నమి ధ్యానం, అమావాస ధ్యానం అంట, పున్నమి పున్నమి ధ్యానం అంట, ఎక్కడైనా ధ్యానం అంటారో అన్నలారా. మనసంతా ఆయాయిరో అన్నలారా. పిరమిడ్ లో నీ ధ్యానం అంటే, ఎండలో నా ధ్యానం అంట, వానలో నా ధ్యానం, ఎక్కడైనా ధ్యానం అంట, ఎక్కడైనా ధ్యానం అంటారో అన్నలారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా పాడారు లిటిల్ మాస్టర్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం మీరా? ఓకే. మీ బాబా? అవును, మా సార్ సురేందర్, మా సారే మేడం. మీ సారా? మొత్తం ఫ్యామిలీ అంతా పాడేశారు కదా. థ్యాంక్ యూ. ఇలా యాక్టివ్ గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరూ చక్కగా పాడారు, చాలా బాగుంది. ఇలా ఇంకా అందరూ పార్టిసిపేట్ చేయాలి. చూడండి, కరెక్ట్ యూజ్ చేసుకున్నారు, చాలా బాగుంది. సో మనం ఈరోజు మార్నింగ్ ప్రోగ్రామ్ కి అందరు రావాలి. ఓకే మేడం. ఎండ్ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపేట్ చేసిన